మమత నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చుకున్నాడు? నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేంటి మమత అట్లా మాట్లాడుతూ? నీకు ఇష్టమని గోల్డ్ ఇయర్ రింగ్స్ తెప్పిస్తే అంత మాట అంటావేంటి మమత? ఇలాంటి చీప్ డ్రామా నా దగ్గర ప్లే చేయకు. ఓ గోల్డ్ ఇయర్ రింగ్స్ అంట, ఏదో డైమండ్ నెక్లెస్ తెచ్చినట్టుగా. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేసినావు అనుకో, మంచిగా చెప్తున్నా. అదేంటి మమత అట్లా మాట్లాడుతూ? మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ మమత. వైఫ్ అండ్ హస్బెండా? అయితే నీ ఇష్టం వచ్చిన చేయొచ్చు అనుకుంటున్నావా? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. తాళి కట్టినవు కదా అని ప్రతి దానికి తలుపుతానని అనుకోకు. మమత నేను నీకేం తక్కువ వేసినావు? అన్ని రకాలుగా నేను మంచిగా నేర్చుకుంటున్నా కదా, అయినా నీకు ఎందుకు నేను ఇంత కోపం? అబ్బో అని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. నా స్టేటస్ కి నా ఫ్రెండ్స్ అందరూ డైమండ్ నెక్లెస్ వేసుకొని తిరుగుతారు, నువ్వేంది బోడి ఇయర్ రింగ్స్ ఇచ్చినావు. నేను నీకేం తక్కువ వేసిన? అసలు నీకు కావాల్సిన అన్ని చేస్తున్నా కదా, అయినా ఎందుకు నీకు ఇన్ని కంప్లైంట్స్ నా పైన? నిన్ను హ్యాపీగా చూసుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసు? నేను చేసే జాబ్కి, నాకు వచ్చే శాలరీకి, ఇవన్నిటికీ మించి ఖర్చులు పెడుతున్నాను నీకోసం. ఇలాంటి రిచ్ అపార్ట్మెంట్లో నేను ఉంచుతున్నా చూడు, అది నేను చేసిన తప్పు. ఏ ఆపు నీ సోది. అడుక్కునే వాడు కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగానే చూసుకుంటాడు. మమత నోట్కి ఎంత వస్తుందో మాట్లాడకు. ఇలాంటి డ్రామాలు నా దగ్గర ప్లే చేయకు, అర్థమైందా? మమత వర్క్ లోడ్ వల్ల హెడ్ఏక్గా ఉంది, కాఫీ తీసుకొస్తావా? నేను నీకు కాఫీ తీసుకురావాలా? కనిపిస్తలేదా నేను టీవీ చూస్తున్నా? వర్క్ ఎక్కువ ఉంది మమత. నీకు వర్క్ లోడ్ ఉంటే నేనేం చేయాలి? అయినా నీ కాఫీ టీ చేయడానిక నేను నిన్ను పెళ్లి చేసుకున్నది? మళ్ళీ స్టార్ట్ చేసినావా? నేనా స్టార్ట్ చేసింది, నువ్వా? అరే నేను వర్క్ చేసుకుంటున్నా, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, స్ట్రెస్గా ఉందని చెప్పి కాఫీ అడిగితే ఎందుకు ఇట్లా చేస్తావు? అంటే నీ ఉద్దేశం ఏంది నేను ఖాళీ కూర్చున్నానా ఏ పని బాధ లేకుండా? ఇప్పుడు నేను అన్నాను అట్లా? అట్లనే అన్నావు కదా. ఏంటి మమత నీ ప్రాబ్లము? నీ ఇంటెన్షన్ నాకు తెలుసు, అదే ఉద్దేశం నీది. అరే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు ఎందుకు నాకు అర్థం కాదు. నేనా గొడవ పెట్టుకుంటుంది? నీకు నేను అంటేనే ఇష్టం లేనట్టుంది. ఓహో ఇప్పుడు నీ ఫీలింగ్స్ నా మీద రుద్దుతున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంది రాజీవ్? అనవసరంగా చిన్నదాన్ని పెద్ద చేయకు. నేను అడిగింది ఆఫ్టర్ కాఫీ. మాలతి కాఫీ తీసుకొస్తావు? సరే మాలతి, నీ పని నువ్వు చేసుకో, అర్థమైందా? నువ్వు ఉన్నది ఇల్లు క్లీన్ చేయడానికి, అంతేగాని కాఫీలు టీలు పెట్టడానికి కాదు, అర్థమైందా? నీ పని నువ్వు చూసుకోపో. నీకు నా మీద కోపం ఉంటే నన్ను, అంతేగాని ఆమె అంటావేంది? మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. ఏంది నాకు కామన్ సెన్స్ లేదా? ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి కోసం నాకు కామన్ సెన్స్ లేదంటవా? ఛీ, నిన్ను పెళ్లి చేసుకోవడమే నా పెద్ద తప్పు అయిపోయింది. ఛీ. మమత ఇవాళ మాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ బాక్స్ పెట్టిస్తావా? అదేంటి కొత్తగా? రోజు బయటనే తింటావు కదా. రోజు బయటనే తింటా, కానీ ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం టిఫిన్ షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఈ రోజు కూడా బయట నుంచి తెచ్చుకుంటే బాగుండదు. ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను అర్జెంట్గా వెళ్ళాను, నాకు టైం లేదు. అయినా నీకు వండి పెట్టడానిక నేనున్నది? కింద నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు, నేను వెళ్తున్నా. మమత
అయ్యో మాలతి, నీకెందుకు ఇబ్బంది? పర్లేదు సార్, తీసుకోండి. మాలతి, నిన్నొకటి అడగచ్చా? అడగండి సార్. నువ్వేమనుకోకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అదంతా కాదు, నీకు ఇష్టమేనా? ఒసే, నీకెంత ధైర్యమే లేక నుంచిలే. మాలతి, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పనిచేసేదాన్ని నాకు తెలియకుండా నా మొగని బుట్టలు వేసుకుంటావా? నీకెంత ధైర్యమే? మమత, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నా ఇష్టపూర్వకంగానే మాలతిని పెళ్లి చేసుకున్నాను. ఏంటి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? అంటే ఇన్ని రోజులు నాకు తెలియకుండా నా వెనకాల ఇంత డ్రామా ప్లే చేసిరా? నువ్వు ఎలా అయినా అనుకో, ఈ పెళ్లి మాత్రం నా ఇష్టపూర్వకంగానే జరిగింది. నా దగ్గర లేని ఆఫ్టర్ ఆ పని మనిషి దగ్గర ఏముందని చేసుకున్నావు? మీ దగ్గర లేదా? నీ దగ్గర నాకు మనశ్శాంతి లేదు. అది లేకుండా ఏ మొగాడు కూడా సంతోషంగా ఉన్నాడు. అందుకే నేను మాలతిని పెళ్లి చేసుకున్నాను. హుసేయ్, నీకెంత ధైర్యమే నా మొగటి పెళ్లి చేసుకోవడానికి? నన్ను మోసం చేయడానికి నీకు మనసరా వచ్చింది? ఆగక్క, మా ఆయన మీద చెయ్యి పెడితే మరీ అదక్క చెప్తానా? అక్కనా? ఎవరే నీకు అక్క? ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పనిచేసేదాన్ని నన్ను అక్క నిలుస్తావా? ఏంటి, నీ ఆయననా? నీ ఆయన ఎప్పుడైందే? తాళి కొట్టగానే నీ ఆయన అయిపోతాడా? విడిచిపెట్టు, విడిచిపెట్టు, మంచి మాట కొట్టి చెప్తానా? నన్నే నొక్కవాలే? మమత, ఇప్పటి నుంచి మాలతి ఈ ఇంటి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆగు, నేనేం చేయాలో చేస్తా. అమ్మకు ఫోన్ చేస్తా. హలో అమ్మా. చెప్పు బిడ్డ. నేను ఎంత పని చేసిండు తెలుసా? ఏం చేసిండే? పని మనిషిని పెళ్లి చేసుకున్నాడే. ఏంది, పని మనిషిని పెళ్లి చేసుకున్నాడా? అదేంటే? ఏమో, నాకు కూడా ఏం అర్థమైతలే. నీకు వాళ్ళకి ఏమైనా గొడవ అయిందా? ఏం కాలే. మరి ఏమైంది? అమ్మ, నేను ఇంటికి వచ్చేస్తానే. నాకు ఇక్కడ ఉండబోద్దు అవుతలే. ఏంది, ఇంటికి వస్తావా? నీకు తెలుసుగానే వారంలో తమ్ముని పెళ్ళుంది. ఈ టైంలో నువ్వు ఆ గొడవతోటి ఇంటికి వస్తే నా పరువు పోతుంది, తమ్ముని పెళ్ళి అయిపోతుంది. నీకు పెళ్లి చేసిన నీ సంసారం నువ్వు చూసుకోవాలి. నువ్వైతే ఇప్పుడు ఇంటికి రాకు. చాలు, ఇంకెంత అనిపిస్తావు? అరే, మీకు ఇష్టం అని పులిహోర కలిపిన. ఇంకొంచెం నేను. బా, ఎంతైనా చాలు. తినండి. మీరు తినండి.
చాలు ఇంకా. నువ్వు రా సరేనా. హా, ఏమండి పలాయ్ ఏమండి నన్ను క్షమించండి. ఏమండి అలా అనకండి ప్లీజ్. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టినని నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టనండి ప్లీజ్ అండి. నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్. మీరు నా దగ్గర ఉన్నప్పుడు మీ విలువ నాకు తెలియలేదు. మీరు దూరం అవుతుంటేనే నాకు తెలుస్తుంది. ప్లీజ్ అండి నన్ను వదిలి వెళ్ళకండి. ఇంకెప్పుడు అట్లా చేయను. నాకు బుద్ధి వచ్చిందండి. ప్లీజ్ అండి నన్ను వదిలి వెళ్ళకండి. చూడు మమత, నువ్వు ఎప్పటికీ మారవు. కేవలం మారినాను అనుకుంటున్నావు కానీ జన్మలో మారు. ఇలా ఒక్కసారి కాదు 100 సార్లు నేను ఎంత బాధపడినా, నా లోపల నేను ఎంత కుమిలిపోయినో నాకు మాత్రమే తెలుసు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఈ జన్మలో నేను క్షమించను. ప్లీజ్ అండి అలా అనకండి ప్లీజ్. ప్లీజ్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలి దీని గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు నేను. అసలు నీ మొహమే చెప్పాక నాకు. ఏమండి అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? మీరు లేని జీవితం నాకు వద్దు. నేను చచ్చిపోతా. పిచ్చిదానా, నిజానికి నేను మాలతిని పెళ్లి చేసుకోలేదు. ఇదంతా నాటకం. ఏంది మీరు చెప్పేది నిజమా? అవును. అవునమ్మా, సార్ చెప్పిందంతా నిజమే. మిమ్మల్ని ఇద్దరిని కొన్ని రోజుల నుంచి చూస్తాన్నా. ఎడ్డమంటే తిడ్డమన్నట్టు, నువ్వెంత అంటే నేనంత అన్నట్టున్నారు. మీరిద్దరు అట్లా గొడవ పెట్టుకుంటూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అమ్మగారు. అమ్మ, భార్య భర్తలు అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని కలకాలం సంతోషంగా ఉండాలే గాని ఇట్లా గొడవ పెట్టుకోవద్దమ్మా. మీరిద్దరు కలిసి ఉండాలనే ఇదంతా చేసిన. ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అమ్మా. అట్లేం లేదు మాలతి, నువ్వు అట్లా చేస్తేనే నాకు అర్థమైంది. ఇక నుంచెలైనా మీరిద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. మంచిగా చూసుకోరయ్య గారు. అమ్మా, నేను ఇట్లా చేసినందుకు నా పని మనిషి పోస్ట్ అయితే బీకేయరు కదా. లేదులే మాలతి.